ఈ పట్టణం పుట్టినప్పటి నుంచి సింగరేణికి ఈ టీటీ క్వార్టర్స్, కృష్ణా కాలనీ, అదేవిధంగా 26వ వార్డు, 7వ వార్డు, 6వ వార్డు, 5వ వార్డు చుట్టూ కూడా ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ కు అడవి పందులు, రాత్రిపూట జింకలు, కోతులు, అదేవిధంగా పాములు, తేళ్లు అనేక రకాలుగా ఈ యొక్క కాలనీకి వచ్చి భయభ్రాంతులతో సింగరేణి కార్మికులు జీవనం గడుపుతున్నారు. మాకంటే ముందు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, చాలా మందికి ఈ సమస్య చెప్పారు. కానీ ఈ సమస్య మాత్రం ఎవరు కూడా చేయలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి 1,00,000 పాపులేషన్ తో కలిగి ఉంది. మాకు ఇక్కడ ప్రొటెక్షన్ వాల్ కావాలి, 30 వార్డులలో సీసీ రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కావాలి. ఈ భూపాలపల్లి పట్టణానికి ఒక అంబేద్కర్ భవనానికి 7 కోట్లు కావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెజ్ మార్కెట్ అని కట్టారు, ఇంకా దానికి ఒక 6 కోట్లు కావాలి. అదేవిధంగా స్టేడియం అని గత 10 సంవత్సరాలలో మధ్యంతరంగానే వదిలారు, దానికి కూడా ఒక 4 కోట్లు కావాలి అని చెప్తే మనకి ఈరోజు సుమారు 60 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. అందులో ఈ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా నేను మొన్న ఈ కాలనీకి వచ్చినప్పుడు చెప్పడంతో మొన్ననే పొద్దున పోయి సాయంత్రం వరకు జీవో తీసుకొని వచ్చాను. 16వ తారీఖు రోజు జీవో తెచ్చాం. ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నాం, టెండర్ కూడా పిలిచాం. ఆ శంకుస్థాపనకు విచ్చేసినటువంటి గౌరవ మన పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రియతమ నాయకులు, మరి రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి, గౌరవ ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక మీద మన సింగరేణి జిఎం గారికి, ఆ సింగరేణి వాళ్ళు చేసుకోవాలి సిఎస్ఆర్ నిధుల నుంచి ప్రొటెక్షన్ వాళ్ళు. కానీ మేము ముఖ్యమంత్రి గారిని అడగగానే స్పెషల్ నిధుల నుంచి ఇచ్చారు. అదేవిధంగా వారికి కూడా మీరు రావాలి సార్ కాంపౌండ్ వాల్ కానీ వస్తూ ఫోన్ చేశాను. ఈ రోజు మేము ప్రొటెక్షన్ వాళ్ళు ఫౌండేషన్ పోతున్నాం. బట్ అన్న మీరు సిఎస్ఆర్ లో 20 కోట్లు పంపాం మా భూపాలపల్లి మున్సిపాలిటీకి కృష్ణా కాలనీ పార్కు కావాలని, అదేవిధంగా సుభాష్ కాలనీలో పార్కు కావాలని, ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో మాకు బీసీ కాలనీలో, మంజూర్ నగర్ కాలనీలో, వెంగళరావు కాలనీలో, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి స్థలాలలో కూడా మాకు పార్కులు కావాలి. 20 కోట్ల రూపాయలతో మీకు ప్రతిపాదనలు ఉన్నాయి. మీరు రేపు ఎల్లుండో మంజూరు చేయమంటే తప్పకుండా మంజూరు చేస్తా, వాటి ప్రారంభించడానికి కూడా వస్తా అని చెప్పి మాటిచ్చారు. అది రేపు ఎల్లుండో 20 కోట్ల రూపాయలతో అది కూడా మంజూరు తెచ్చి ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో కరెంటు లేని గ్రామాలున్నాయి, రోడ్లు లేని వాడలున్నాయి. జిల్లా కేంద్రమైన కూడా మా 20 వార్డులో లంబాడా గిరిజనులకు కరెంటు లేదు. మొన్న మున్సిపాలిటీ నుంచి 4 లక్షలు కట్టి 7 కోట్లు కరెంట్ ఇస్తున్నాం. అదే విధంగా మనకి ఇక్కడ కృష్ణా కాలనీ 5వ వార్డులో, కింది వార్డులో ఏదైతే ఇంకా 7 కోట్లు కరెంటు లేక ఇళ్లలో చీకట్లో ఉంటున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి అది. ఈ రోజు కరెంటు లేని వాడలకు కరెంటు కానీ, రోడ్డు లేని వాడలకు రోడ్డు కానీ, అదేవిధంగా మంచినీళ్ళ సౌకర్యం కానీ మేము జీఎం కూడా చెప్తున్నా. 2 సార్లు ఎన్నికై మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో 25 నెలలు అవుతుంది మేము ఎన్నికై. 25 నెలల్లో మేము ప్రతి ఒక్కటి జీవోతో తెచ్చి ఈ రోజు మా పొన్నం ప్రభాకరణతో ఏ రకంగా శంకుస్థాపన చేశామో, అదేవిధంగా సీఆర్ బాబు గారితో, మంత్రివర్యులతో, అదేవిధంగా దామోదర రాజనరసింహతో తీసుకొచ్చి ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఒక రక్త పరీక్ష, మూత్ర పరీక్షతో పాటు 4 రకాల పరీక్షలు ఉండే. ఈ రోజు 165 రకాల పరీక్షలు చేసేటువంటి యంత్రాలను, ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రారంభించారు. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ తీసుకొచ్చి ఈ రోజు 14 కోట్లు పెట్టి 4 ఫ్లోర్లు పెట్టి 100 బెడ్లు ఉన్న హాస్పిటల్ ను 300 బెడ్ల హాస్పిటల్ చేసి 203 పోస్టులను తీసుకొచ్చి, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్ లో జరిగే వైద్యం భూపాలపల్లిలో జరగాలని అభివృద్ధి చేశాం. అదే రకంగా ఈ రోజు వెంటిలేటర్లు ఎవరైనా మందు తాగిపోయినా, యాక్సిడెంట్ అయినా వెంటిలేటర్ లేకపోతే రబ్బర్ తో వచ్చేది, ఆ ఒత్తుడు ఆగితే ప్రాణం పోయేది.
48 లక్షల రూపాయలతో ఈ రోజు ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో 48 లక్షల రూపాయలతో వెంటిలేటర్లను తీసుకొచ్చాం. 3,40,00,000 రూపాయలతో ఈ రోజు సిటీ స్కానింగ్ మిషన్ కూడా 2,500 రూపాయలు టెస్ట్ చేసేటువంటి మిషన్ కూడా తీసుకొచ్చి ప్రారంభించాం. సింగరేణి జిఎం కు సీఎండి చెప్పి 1,10,00,000 రూపాయలతో సింగరేణి హాస్పిటల్ లో కూడా సిటీ స్కాన్ ప్రారంభించాం. ఇంకా కలెక్టర్ గారితో చెప్పి ఈ రోజు హెచ్డిఎఫ్సి సహకారంతో మంత్రుల సహకారంతో 12 కోట్ల విలువ చేసినటువంటి ఒక ఎంఆర్ఐ మిషన్ మనం పరీక్ష చేస్తే 5,000 రూపాయలు అవుతుంది. ఇది భూపాలపల్లిలో లేదు, పరకాలలో లేదు, ఎక్కడ లేదు. వరంగల్ పోవాలి, అక్కడికి పోతే 5,000 రూపాయలు అయితే రాసిన డాక్టర్ కు 2,500. భూపాలపల్లి ఈ రోజు 1981లో శంకుస్థాపన చేసినటువంటి నందమూరి తారక రామారావుతో ఈ రోజు 1,00,000 పాపులేషన్ తో నియోజకవర్గ మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రమై ఈ రోజు జిల్లా కేంద్రంలో దూసుకుపోతున్నటువంటి అభివృద్ధిలో మనందరం కూడా ఈ రోజు అభివృద్ధికి సహకరించాలి. ప్రభుత్వానికి ఆశీర్వాదం మా ఆడబిడ్డలందరూ కూడా తెలియజేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారి సంకల్పం ఈ రోజు 1,00,000 మందిని కోటీశ్వరులను చేయాలనే ఒక దృఢ సంకల్పం. ఈ రోజు మా పాఠశాలలకు, గురుకులాలకు కూడా విద్యా కమిటీ చైర్మన్ గా ఆడబిడ్డలను చేయడం, ఏదైతే ఎక్కువ రష్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కలెక్టర్ ఆఫీస్ లో గాని వివిధ ప్రాంతాల్లో కూడా మహిళా క్యాంటీన్లు కూడా బీఓ సంఘాలకి, డాక్రా సంఘాలకు ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అదేవిధంగా బీఓ సంఘాలకు కానీ, డాక్రా గ్రూపులకు కానీ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నా జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇచ్చారు. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకుని 3.5 ఎకరాల భూమి ఉంటే ఆ 3.5 ఎకరాల భూమికి బీఓ సంఘానికి ఇవ్వండి. ఒక సోలార్ 1 మెగావాట్ కరెంటు తయారు చేసినటువంటి ఒక ఉత్పత్తి కేంద్రం పెట్టుబడికి ప్రభుత్వమే సహకరించి ప్రభుత్వమే కరెంటు కొనుగోలు చేసి 1 మెగావాట్ మనం తయారు చేస్తే దాని విలువ 6 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక బీఓ సంఘంలో 300 మంది సభ్యులు ఉంటాం. ఆ 300 సభ్యుల మందికి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున సంవత్సరానికి 24 లక్షలు. గతంలో సూరత్ నుంచి టన్నుల కొద్ది తెచ్చి అన్న కూడా కమిషన్ తీసుకుంటే ఆ చీరలు మరి కోతుల బెదురు కొరకు, చిలుకల బెదురు కొరకు మక్కదున్న చేతుల చుట్టూ కట్టారు ఆ చీరలు. గాని మనం ఏనాడు కూడా ఆ చీరలను కట్టుకోలే. కనుక ఈ రోజు ప్రొటెక్షన్ వారికి 3 కోట్ల రూపాయలు, అదే విధంగా వెజ్ మార్కెట్ మిగిలింటే 6 కోట్ల రూపాయలు, అదే విధంగా స్టేడియంకి 4 కోట్ల రూపాయలు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బంజారా భవన్ కూడా 2 కోట్ల రూపాయలు, అంబేద్కర్ భవనానికి 7 కోట్ల రూపాయలు, 1వ వార్డు నుంచి 30 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కొరకు కూడా 15 కోట్ల రూపాయలు, జంగేరు రామాలయానికి ఈ యొక్క సమైక్యకు ఒక 7 ఎకరాలు ఇస్తే 2 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి తయారు చేసేటువంటి అవకాశం ఉంది. కాశంపల్లె గ్రామంలో కూడా వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ అవసరం అనుకుంటే ఒక్కొక్క బీఓ సంఘానికి ఒక్కొక్క 1 మెగావాట్ చొప్పున ఈ భూపాలపల్లి 1వ వార్డు నుంచి 30 వార్డులో మరి ఉన్నటువంటి మా బీఓ సంఘాలకు అలాట్ చేపియండి. చేపిస్తే కరెంటు ఉత్పత్తి తయారు చేసుకుని ప్రభుత్వమే కరెంటు కొనుగోలు చేసి ఈ రోజు ఆదాయాన్ని ఇచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దయచేసి మీరు కింది స్థాయిలో ఆర్డీఓకు, ఎంఆర్ఓకు మీరు సూచనలు ఇచ్చి భూమిని అలాట్ చేయించవలసిందిగా మరి మంత్రి గారి ద్వారా కలెక్టర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్టీఏ ఆఫీసు మరి కిరాయి షెడ్ లో ఉంది. మేము 10 ఎకరాల భూమి ఇచ్చాం. మాకు ఆర్టీఏ బిల్డింగ్ ల్యాండ్ ఇచ్చాం సార్ గాంధీనగర్ లో. వాళ్ళు వచ్చి చూసుకొని పేరు మనం ఇద్దాం. వాళ్ళు దయచేసి మన మంత్రి గారు ఆర్టీఏ బిల్డింగ్ తీయాలి. ఎందుకంటే మా దగ్గర పన్నులు, అదే విధంగా మన బూడిద లారీలు, బొగ్గు లారీలు, ఇసుక లారీలు వచ్చడానికి లారీలు వస్తున్నాయి. మీకు రాశాం. ఒకవేళ వెరిఫై చేసి ఆర్టీఏ బిల్డింగ్ ఇవ్వాలి. మాకు ఎంపేడులో బస్సు, అదే విధంగా సుబ్బక్కపల్లెకు బస్సు, మా దూరేకుల పల్లెకి ఇంకో ట్రిప్పుల బస్సు, ఇక్కడ భూపాలపల్లి డిపోలో కూడా అదనంగా మాకు ఒక 20 బస్సులు ఇస్తే, కొత్త బస్సులు ఇస్తే మాకు కొత్త ఎక్కువ ట్రిప్పులు అయ్యి మాకు ఉపయోగపడుతుంది. మంత్రి గారు అది ఇవ్వాలి. ఈ రోజు మంత్రి గారికి కోరగానే మా కనుపురం బస్ స్టేషన్ కు 90 లక్షలు, రేగొండ బస్ స్టేషన్ కు 3 కోట్ల 90 లక్షలు ఇచ్చారు. ఇంకా చిట్యాల
బస్ స్టేషన్ కు, మొగుళ్ళ బస్ స్టేషన్ కు, గోరుకొత్తపల్లికి, టేకుమట్లకు, అదే విధంగా ఒక 50 లక్షల చొప్పున చిన్న బస్ స్టేషన్లు ఇవ్వాలని 60 కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. ఒక సంవత్సరంలో పూర్తి చేసి ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని, మున్సిపాలిటీని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక దృఢ సంకల్పం మీ శాసనసభ్యుడిగా నాలో ఉంది. అదే విధంగా మీ సేవకుడిగా ఈ రోజు ఈ నియోజకవర్గానికి మనందరం కూడా మీరు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నారు. ఈ భూపాలపల్లిలో మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి ఇసుక లారీలు, బొగ్గు లారీలు, ట్రాన్స్పోర్ట్ లారీలు, బూడిద లారీలు అన్ని కూడా వందలాది వేలాది మందిని ఎక్కించి చంపినటువంటి సంఘటన ఉంది. నేను ఇక్కడ ఎస్పీ గారితో రిపోర్ట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఢిల్లీ కేంద్ర మంత్రి గడ్కరీతో ఉత్తరం రాయించి ముఖ్యమంత్రితో ఢిల్లీకి పోయి గడ్కరీతో సిఆర్ నగర్ నుంచి గాంధీనగర్ వరకు బైపాస్ రోడ్ కావాలని 500 కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చాం. డిపిఆర్ కూడా టెండర్ పిలిపించాం. ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. అతి త్వరలో ఈ రోజు 500 కోట్లతో బైపాస్ రోడ్ కూడా వహిస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.